హలో గాయ్స్, ఇది నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కుకింగ్ వీడియో అండి. సో ఇందులో మన తెలుగు స్టైల్లో, మన నేటివ్ స్టైల్లో క్యారెట్ అండ్ బీన్స్ కొబ్బరి కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో నేనైతే 2 మెంబర్స్కి సరిపడేటట్టు వండుతున్నాను. సో ఓన్లీ 1 క్యారెట్ తీసుకున్నా. ఇక్కడ బీన్స్ మాకు ఇలానే దొరుకుతాయండి. అది ఆ ప్యాకెట్ అలాగా నేను 20-25 రూపీస్కి కొంటాను మన ఇండియన్ కరెన్సీలో. వాటిని ఇలా వాష్ చేసుకొని, సో దానికి తొడుములు అంటారు కదా, వాటిని కట్ చేసేయండి. వాటితో వండుకుంటే చేదు వస్తుంది దేనికైనా. సో అవి కట్ చేసుకొని నేను ఇక్కడ చూపించినట్టుగా ఆ సైజులో కట్ చేసుకోండి. మీకు క్లియర్గా తెలియడానికి నేను ఓన్లీ సింగిల్ బీన్ మాత్రమే కట్ చేసి చూపిస్తున్నాను. అంతకన్నా చిన్నగా కట్ చేసుకున్నా ఉడికిపోతాయి బాగా, పెద్దగా కట్ చేసుకుంటే ఉడకవండి. సో ఈ మీడియం సైజులో కట్ చేసుకోండి. నెక్స్ట్ కటింగ్ అంతా అయిపోయాక కొబ్బరి ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్. నేను ఇక్కడ కొబ్బరి బేసిక్గా ఇలా స్లైసెస్లో కట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను, ఎందుకంటే మాకు ఇక్కడ ఈజీగా పాడైపోతుందండి. సో దాన్ని నేను ఇలా తీసుకొని, యాక్చువల్లీ ఫ్రీజర్లో తీసాను కదా, ఎలా గ్రైండ్ చేస్తాను పాడైపోతుందా అని మీకు డౌట్ ఉండొచ్చు. సో ఏమీ కాదండి అస్సలు, ఎందుకంటే నేను ఇలాగ వాష్ చేయగానే అవి నార్మల్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇలా వాష్ చేసుకొని ఈ కొబ్బరి మీకు ఎంత కావాలో దాన్ని బట్టి మీ రుచిని బట్టి తీసుకోండి. సో నెక్స్ట్ మిక్సీ జార్లో వేసి దాన్ని గ్రైండ్ చేయాలి. ఎలా గ్రైండ్ చేయాలో కూడా నేను చూపిస్తాను. అది మరీ ముక్కల్లా ఉండకూడదు, అలాగని మరీ ముద్దలా అయిపోకూడదు. సేమ్ మన బ్రెడ్ క్రమ్స్ లాగా రావాలి, ఇలా పొడిగా రావాలి బ్రెడ్ క్రమ్స్ లాగా. అలా వచ్చిన దాన్ని, ఈ కొబ్బరిని, ఈ బీన్స్ అండ్ క్యారెట్ని అంతటినీ పక్కన పెట్టుకోండి. నా పెద్ద అలవాటు లేదా నాకు ఒక ఓసిడి అనుకుంటారో ఏంటో, నా పనంతా అయిపోగానే నాకు క్లీనింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ విషయం. యాక్చువల్లీ ఇక్కడ క్లిప్ పోయింది. ఫస్ట్ నేను ఆయిల్ వేసి ఆయిల్లో పోపు వేసానండి. ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర వేసి పోపు పెట్టి అప్పుడు ఈ బీన్స్ అండ్ క్యారెట్ అందులోకి దించాను. అది క్లిప్పింగ్ రికార్డ్ చేయడం మర్చిపోయాను, సారీ. అది కొంచెం వేగాక అందులో సాల్ట్ వేసుకొని, పసుపు వేసుకొని, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 8 minutes to 10 minutes మంచిగా ఉడకనివ్వండి. ఇలా ఉడకాలి. వాటర్ ఎలా అయితే మీరు గరిటెతో ఇలా అనగానే వాటర్ అలాగా తెలియకుండా కళాయి కనిపించేలా వాటర్ ఎవాపరేట్ అయిపోవాలి. అలా ఎవాపరేట్ అయిపోయాక మీకు ఈ 10 minutesలో బీన్స్ అండ్ క్యారెట్ మంచిగా బాయిల్ అయిపోయి ఉంటాయి దాంట్లో. సో నెక్స్ట్ ఏంటి స్టెప్ అంటే కొబ్బరి, మీరు ఏదైతే గ్రైండ్ చేశారో ఆ కొబ్బరి మీ టేస్ట్ తగ్గట్టు, మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ, మీకు నచ్చినట్టుగా ముక్కలు ఏవీ లేకుండా ఓన్లీ క్రమ్స్ మాత్రమే వేయండి. వేసి మంచిగా కలపాలి. ఎందుకు అంటే అలా కలుపుతూనే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొబ్బరితో వచ్చే పెద్ద తంత ఏంటి అంటే ఈజీగా అడుగంటుకుపోతుంది. దట్టు ఇంకొకటి ఏంటంటే ఈజీగా ఏగిపోతుంది. ఈ వెంటనే కలుపుతూ ఉండాలి. వెంటనే కలపకపోతే మీకు వెంటనే కిందన అడుగు అంటుకుపోయి టేస్ట్ అంతా మారిపోతుంది. సీరియస్లీ ట్రస్ట్ మీ, ఈజీగా కలర్ కానీ దాని టేస్ట్ కానీ మొత్తం అంతా మారిపోతుందండి. సో అదేమీ అలా చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే అలా కలుపుతూనే ఉండండి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ కొబ్బరి తింటా కాబట్టి కొబ్బరి కొంచెం యాడ్ చేసుకున్నా. ఇప్పుడు లాస్ట్లో వేసింది నేను గరం మసాలా, అది ఇంట్లో చేసిందేనండి, మా మదర్ చేసి ఇచ్చారు నాకు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను అది పార్సల్ తెచ్చుకున్నాను. సో అది యాడ్ చేసుకొని లాస్ట్లో దించేయడమే, దట్స్ ఇట్. నెక్స్ట్ నేను ఆ రోజు నైట్కి రైస్ వండానండి. సో రైస్కి కర్రీకి కాంబినేషన్గా పప్పు టమాటా వండుదాం అనుకున్నా. సో ఆ పప్పు టమాటాకి నేను ఇందులో 2 దాల్స్ కలుపుతానండి. ఒకటి కందిపప్పు, ఇంకోటి మసూర్ దాల్. ఈ 2 కంపల్సరీ. అవి 2 కలిపి 1 గ్లాస్ నానబెట్టేసి ఉంచేసుకుంటాను. ఆ 1 hour అయిపోయాక అది కుక్కర్లోకి వేసి అందులో ఆనియన్స్, చిల్లీ అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 టమాటో. అది చాలా పెద్ద సైజ్ అండి. సో ఒక టమాటో సరిపోతుంది ఈజీగా. సో అలా పీసెస్ కట్ చేసి, కొంచెం పెద్దవే కట్ చేసుకోండి, చిన్నవి కట్ చేసి మరి ముద్ద అయిపోతుంది. అలా సైజుల్లో కట్ చేసుకొని అందులోనే మీకు ఒక 1/2 స్పూన్ కన్నా ఇంకొంచెం ఎక్కువ పసుపు పడుతుంది. అండ్ ఈజీగా మీకు ఈ క్వాంటిటీకి సాల్ట్ 2 to 3 స్పూన్స్ ఈజీగా పడుతుందండి. టేబుల్ స్పూన్స్ అండి, చాలా అంటే చిన్నది. మీరు వీటిల్లో మెజర్మెంట్స్కి యూజ్ చేసుకునేవి చాలా పెద్ద సూప్ స్పూన్స్ అలాంటివి కాదు. ఇలాంటి చిన్న స్పూన్స్తోనే ఒక 3 స్పూన్స్ పడుతుంది. ఆ స్పూన్స్ వేసాక ఈజీగా నేను 1
గ్లాస్ ఆఫ్ పప్పు నానబెట్టుకున్నా కదా, 1 గ్లాస్ ఆఫ్ పప్పుకి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూస్ చేస్తానండి. ఎందుకంటే ఈ ఓన్లీ పప్పు కలిపి మాత్రమే 1 గ్లాసు, ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ కలిపి ఇంకో గ్లాస్ అవ్వచ్చు. సో ఆ దీనికి నేను 3 గ్లాసెస్ వేస్తాను. సో కుక్కర్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోవడమే. సో ఆల్రెడీ పప్పు నానబెట్టి ఉంది కాబట్టి ఒక 4 to 5 విజిల్స్ సరిపోతుంది. అలా పప్పు అయిపోగానే ఇంకో గిన్నెలో పోపు వేసుకొని, పోపు, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర వేసుకొని, జీలకర్ర, ఆవాలు అన్నిటితో పోపు పెట్టుకొని ఆ పప్పు ఇందులోకి దించేయండి. దించేసి ఒక మరుగు వచ్చే వరకు తిప్పేసి హ్యాపీగా దించేసుకోండి. మంచి టేస్ట్ ఉండి, ట్రస్ట్ మీ, నిజంగా మీకు నచ్చుతుంది.